వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. కాకినాడలో సాదిక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న సౌజన్య కుటుంబం గురించి విజయసాయిరెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. లవ్ జిహాదీ పేరుతో ఇలా మోసం చేస్తూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయని, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎందుకు మాట్లాడరంటూ ఆయన ప్రశ్నించడాన్ని మరిన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమేసిన సార్. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. లవ్ జిహాదీ పేరుతో సాదిక్ ఆ అమ్మాయిని అట్లా ఆత్మహత్య చేసుకోవాలని పురుగొలిపితే మీరు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, జగన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాకే కన్వర్షన్స్ పెరిగినాయి అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. విజయసాయిరెడ్డి గారి వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు సార్? ఏదో నేను ఈ మాట ఎవరు మాట్లాడినా కానీ మనం పరిగణలో తీసుకోవాలండి. విజయసాయిరెడ్డి లాంటి మాట్లాడితే మాత్రం పరిగణలో తీసుకుని, అతను ఏం మాట్లాడినా దాని వెనకాల ఏదో ఎత్తుకడ ఉంది, ఏదో ప్లాన్ తోటి ఉన్నాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే అతను అసలు విశ్వసనీయత లేని మనిషి కాబట్టి. అతను మాట్లాడింది కరెక్టే మాట్లాడాడు, కానీ ఆ మాటలు అతని నోట్లోంచి రావటం వల్ల అట్లా ఆ మాటల తాలూకు సాంద్రత తగ్గిపోద్ది, గాఢత తగ్గిపోద్ది. సరే, లవ్ జిహాద్ అనేటువంటి పెద్ద మాటలు ఎందుకు, కానీ సమాజంలో ఇవాళ కొన్ని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. న్యాయస్థానాలు కూడా అక్రమ సంబంధాలు సక్రమమే, ఇద్దరికి ఇష్టమైతే పర్వాలేదు, ఇలాంటి తీర్పులు వచ్చినాయి. కాబట్టి అది మన దేశంలో కుటుంబ విలువలు, సమాజం పట్ల బాధ్యత, సమాజం ఏమనుకుంటే సమాజానికి వెరుస్తారు మన వాళ్ళు. ఎక్కువ సఫర్ అయ్యేది ఇలాంటి పాటించేది ఎక్కువ మధ్యతరగతి అండి. బాగా పైన ఉన్నవాళ్ళు, బాగా కింద ఉన్నవాళ్ళు అనుకుంటారు కదా, మూడు రకాలు, మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు, లోయర్ క్లాస్ అనేది చెప్తారు కదా. ఆ లెక్కలో చూసుకుంటే మిడిల్ క్లాస్ ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు, ఇటువంటి పాటిస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకోరు, ఎవడాడితో పోయినా కానీ ఎవడ పట్టించుకోరు. కానీ న్యాయస్థానాలు కూడా విచిత్రంగా ఇలాంటి ఏం తప్పు కాదని చెప్పిన తర్వాత కొంత స్వేచ్ఛ, లైసెన్స్ ఇచ్చినట్టు వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే రకరకాల కారణాలు ఉంటాయి. అక్రమ సంబంధాలకి రకరకాల కారణాలు ఉంటాయి. వీటిల్లో ఏంటంటే కొంత అవసరం, లగ్జరీకి అలవాటు పడి ఉంటారు ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ. వాళ్ళ అవసరాలు తీరటం కోసం పక్కదారులు పడతారు. రెండు, అసంతృప్తి, తమ భాగస్వామితో సంతృప్తికరమైన జీవితం లేకపోతే, సంసార జీవితం లేకపోతే వాళ్ళు పక్కదారులు వెతకటం ఉంటుంది. ఇదోటి అయితే, ఇంకోటి ఏంటంటే చపల చిత్తం, చూసిన వాళ్ళ కావాలనుకోవడం. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి, అనేక కారణాలు. దీంతో ఎక్కడికక్కడ ఆడాళ్ళు మగాళ్ళు కూడా వేట కొనసాగిస్తూనే ఉంటారు. వాళ్ళు సరైనోడు ఏమన్నా దొరుకుతారు, పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా అనేటువంటి పక్కన పెడితే, ఇవాళ పెద్ద దారుణమైన మార్పు ఏంటంటే అది పెద్ద తప్పు కాదు అనేటువంటి భావన ప్రతి ఒక్కళ్ళలోనూ వచ్చింది. సీరియల్స్ ప్రభావం పడి ఉంటున్నారా? అవకాశం ఉందా? ఏమంటే సీరియల్స్ లేదా సినిమాల ప్రభావాన్ని ఆత్మవంచన చేసుకోకూడదు. మన మనసుకి మనకు తెలుస్తుంది మనం చేసి తప్ప ఒప్ప అనేటువంటిది. ఒక్కొక్కసారి అది తప్పు అని సమాజానికి అనిపించినప్పుడు ఆ వ్యక్తికి అది ఒప్పు అనిపిస్తుంది, అది న్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే సపోజు ఒక తాగుబోతుడు, అత్యంత క్రూరుడు తన భార్యను వేధిస్తున్నాడు అనుకోండి. ఆవిడకి ఏ రకంగానూ సుఖం లేక సంసారంలో జీవితం అంతా వ్యర్థమైపోయి ఏటి బతుకు అనిపించినప్పుడు కొంచెం స్వాంతన కలిగి ఎవరో ఒకరు లైక్ మైండెడ్ తగిలి అవకాశం రావాలా, తగినోడు దొరకాలా, ఇన్ని రకాలు ఉంటాయి దాంట్లో. మళ్ళీ అలాంటప్పుడు ఆవిడ ఎప్పుడన్నా కొంచెం పక్కదారి పట్టో లేకపోతే వాళ్ళిద్దరి మధ్య సంబంధం సాన్నిధ్యం ఏర్పడింది అనుకోండి, అదో రకం. ఆవిడ విషయంలో అది న్యాయం. ఒకసారి అన్ని రకాలు ఉండి ఏ రకమైన లోటు లేకుండా ఎవరో ఒకటి దగ్గరికి వెళ్ళిపోవటమో, లేకపోతే ఆడు ఇంకో అన్నీ ఉండి మగోడు, ఆడైనా మగైనా, మళ్ళీ ఇందులో ఫెమినిజం ఆడోళ్ళైనా మగోళ్ళు కాదా అంటారు. ఎవరైనా ఒకటే. నేను చెప్పేది ఇద్దరికి వర్తిస్తుంది. అన్ని రకాలు ఉండి కూడా పక్కదారి పెట్టినోడు ఉన్నాడు అనుకోండి, అది వాళ్ళు చపల చిత్తం, వెరైటీ కోరుకోవటం, ఇలాంటివి అనమాట, లగ్జరీ. ఇది ఇవాళ చాలా కామన్ అయిపోయింది. మీకు అందుకునే ఓయో రూమ్లు ఏంటంటే, లేకపోతే ప్రత్యేకించి ఇదివరకు ఏదైనా లాడ్జికి వెళ్ళాలంటే అక్కడ మెడలో తాళి ఉందా లేదా, మొగుడు పెళ్ళాలా కాదా అని చూసేవారు. ఏంటండి లాడ్జీలో రైడ్ చేస్తే కూడా ఇప్పటికీ చేస్తున్నారు రైడింగ్లు కట్టడం. మరి అయితే ఒక మరుగు, ఇప్పుడు దొంగతనం ఒకటి, ఈ రంకుతనం ఒకటి దాగదంటారు. దొంగతనమైన రంకుతనమైన మొదట్లో ఏం చేస్తారంటే, మొట్టమొదటిసారి దొంగతనం చేసాడు అనుకోండి, చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఎక్కడ పట్టుపడకుండా ఉండడానికి ఏ క్లూ విడిచిపెట్టకుండా అత్యంత జాగురోకతోటి ఆ దొంగతనం చేసి సక్సెస్ అవుతాడు. రెండోసారి వచ్చినప్పుడు కొంచెం నిర్లక్ష్యం అవుతుంది, దొరకలేదు కదా అని. రెండోసారి కూడా దొరకలేదు అనుకోండి, మూడోసారి మరికొంత నిర్లక్ష్యం ఉంటుంది, నాలుగోసారి దొరుకుతాడు. ఈ రొంకే వారం కూడా అంతే. మొదట్లో అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేనట్టు 3వ గంట తెలవకుండా, చీమకు కూడా తెలవకుండా పని కానిచేస్తారు. ఎవరికి దొరకపోయాడో రెండోసారి కొంచెం సడలుతుంది.
తర్వాత బాడీ లాంగ్వేజ్ తెలిసిపోద్ది వాళ్ళు ఎదురుపడినప్పుడు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు స్పందించే తీరు నాలుగు కనిపెట్టేస్తాడు. ఇలాగనమాట. ఇంకా కొంత పబ్లిక్ కొన్నాళ్ళు పోయిన తర్వాత కలిసి తిరిగేస్తూ ఉంటారు. అందరికీ తెలిసిపోయిన తర్వాత ఇది ఇవాళ ఫ్రీ అయిపోయింది. ఈ అనైతిక బంధాలు, ఇలాంటి సాన్నిధ్యం సంబంధాలు అనేటువంటివి ఇవాళ కొత్తగా వచ్చినాయి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి, పూర్వం కూడా ఉండేవి. అయితే అప్పుడు ఏంటంటే బయట ప్రపంచానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చేసేవారు. దానివల్ల కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది, పరువు ప్రతిష్టలు ఆలోచించేవారు, పిల్లల భవిష్యత్తు ఆలోచించేవారు. అటువంటి ఆలోచించి కొంతమంది లోపల మనసులో అటువంటి ఆలోచన కోరిక కలిగిన అణుచుకునేవారు. ఇవాళ దాన్ని అణుచుకుని పిల్లల భవిష్యత్తు కానీ, కుటుంబ పరువు కానీ, తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలు కానీ, ఆడలు కానీ మగలు కానీ చోట్ల వాళ్ళకి ఏం కావాలో దానికోసం బరిదిగిస్తాం. అలాంటి దాంట్లోనే ఈ పాపం కాకినాడలో చనిపోయిన కుటుంబం తాలూకా ఆవిడ పొరపాటో గ్రహపాటో ఏ బలహీన క్షణమో ఆవిడ వాళ్ళ అబ్బాయికి ఏదో షూటింగ్ నేర్పించడానికి వెళ్తా అతని దగ్గర పరిచయం ఏర్పడింది. ఇవాళ ఏముందండి, లైన్ వేసేస్తాం, క్యాచ్ చేయటం, రకరకాల పొరవలో పెడతాం, మనం లైన్లో పెట్టేసుకోవడం అనేటువంటిది అటు ఇటు కూడా తేడాగానే ఉంది. అలాగేదో వశపరుచుకున్నాడని ఆడనే అనక్కలేదు, ఈవిడ ఎందుకు వశపరుచుకోవాలి, ఇది జరిగిన తర్వాత అక్కడి వరకు ఆపాలి. దాన్ని ఇంకా ఫ్యామిలీ కంటే చొచ్చిపోయి ఆస్తులు రాయించేసుకుని తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటాం, బ్లాక్మెయిల్ చేయడం, వాడిది విపరీతం, కొట్టడం ఇవన్నీ. అది దాని విషయంలో మాత్రం అన్ని కోర్టులు కేసులు అనకుండా తుక్కు లేపేసి మోకాళ్ళు గడ్డ తీసేసి కూర్చోపెట్టాలి. అతను భర్తను కూడా అతనే చంపేశాడంట. అదే ఆడ అడ్డం లేకుండా. తర్వాత కుటుంబంలోకి వెళ్ళిపోయాడు. కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత వేదన అనిపించుంటారండి. ఇక్కడ ఆ నూకరాజు గారు అన్న ఆయన పాపం 10 మందికి తెలిస్తే పరువు పోద్ది, చుట్టాలకు చెప్పుకోలేడు, స్నేహితులకు చెప్పుకోలేడు, ఇక ఎవరితోటి చెప్పుకోలేని పరిస్థితి, ఆ బాధ వచ్చినప్పుడే చనిపోయాడు. నేను అనుకుంటున్నాను ఏంటంటే ఆయన చనిపోకుండా ఉండాల్సింది, ఆయన బతుకుండి అత్యంత సన్నిహితుల కుటుంబం పిలిచి జరిగింది విషయం చెప్పి ఆయన పట్టుకుని మర్యాద ఇంటికి పిలిచి మడత పెట్టేయవలసింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ విషయంలో ఇప్పటికే వాడు తలబిరుసుగా సమాధానం చెప్తున్నాడంట. తలబిరుసుగా సమాధానం చెప్పినప్పుడు కొబ్బరికాయ కొడతాం చూడండి. ఇవాళ ఆవిడ ఒక రాసిన లెటర్ కనిపించింది ఫేస్బుక్లో, చాలా బాధగా రాసింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అతనికి వత్తాసు పలుకుతుంది, బోడు మంది స్నేహితున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సాధికను వాడుకుంటుంది, ఆ భయంతోనే మేము కేసు కూడా పెట్టి ధరం చేయలేక చచ్చిపోయామని ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన లెటర్. అది చాలా దారుణం అండి. మరి అక్కడ చాలా మంచి ఎస్పీ ఉన్నాడు ఆయన, పోనీ అక్కడ వాళ్ళతో సాన్నిధ్యం ఉండడానికి ఆ ఏరియా అతను కాదు ఆయన. మరి బిందు మాధవ్ గారు అని చెప్పేసి ఎస్పీ గారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు, నేరస్తులు గడగడలాడిపోతారు ఆయన పేరు చెప్తే. కాబట్టి ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి చాలా వెంటనే తీసుకొచ్చారు. గుజరాత్ అక్కడ దాక్కుని పట్టుకొచ్చారు అతన్ని. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఇలాంటి తప్పుడు పనులు ఇప్పుడు ఆ అమ్మాయిని వశపరుచుకుని అక్కడితో సరిపెట్టకుండా వాళ్ళ కుటుంబంలోకి, ఆస్తుల్లోకి, వాళ్ళ కుటుంబాన్ని వేధించడం కాడికి వెళ్ళిపోయాడంటే. బ్యాంక్ లాకర్ కీస్ కూడా అతనే లాక్కున్నాడు, వాళ్ళ అమ్మ నాన్నయ్య కూడా. ఈ అమ్మాయి కాదు, అమ్మ నాన్న కూడా, పుట్టింటివి కూడా. మరి ఆ స్టేజ్కి వెళ్ళిపోయి అంతగా ఎందుకు అలాగే అయిపోయింది అనేటువంటి ఇది ఒక మిస్టరీగా ఉంది. దీన్ని ఛేదించాలో, ఏ రకంగా బ్లాక్మెయిల్ చేసాడో, ఏం చేసాడో తెలుసుకోవాలి. ఆ విషయంలో మాత్రం కఠినంగా శిక్షించాలి. ఆడు ఎక్కడాడో మరి అది అతని మూలాలు ఒకటి గమనించాలి. ఎక్కడి నుంచి వచ్చేట ఆ డేర్నెస్ అది మామూలు వాళ్ళకి ఉండదండి. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇది ఇప్పుడు లవ్ జిహాద్లు అయ్యి అనేంత పెద్ద మాట మాట్లాడక్కర్లేదు, ఉన్నాయి, అది కూడా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో లేదు. అది మీకు హైదరాబాద్ వరకు ఉండొచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో లేదు ఇప్పుడు వరకు. ఏమో ఏదైనా ప్రమాదం చూసుకోవాలి. అది మతాన్ని ఆధారంగా కాకుండా ఎవడు చేసినా తప్పే అది. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎవరికాడు ఆలోచించుకోవాలండి. ఇప్పుడు మనకు ఆకలేసినప్పుడు అన్నం తిన్నట్టే బయాలజికల్ నీడ్ కొంతమందికి ఆ టైంకి గబక్కని పొరపాటునో గ్రహపాటునో బలహీన క్షణంలోనో ఆనందాన్ని పొందొచ్చు. అదే శాశ్వతం అనుకుంటే ప్రమాదం. దానికి ఆదరేజుడిగా మొగుడు పెళ్ళాల మధ్య ఉండాల్సింది పరాయి వ్యక్తులతోటి ఉన్నది ఎప్పటికైనా ప్రమాదం అనేటువంటి తెలుసుకోవాలి. ఇది అందరూ ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే దాన్ని ఎవ్వడా ఆపలేడండి. దాన్ని అదొక మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి, ఇలాంటి మత్తు పదార్థాలు, మద్యపానం, ధూమపానం, ప్యాకెట్, ఇలాంటి వ్యసనాలు అలాగే ఉన్నాయో అంతకు మించిన వ్యసనం అది. ఆ కోరిక పుట్టినప్పుడు ఎవడో ఆపలేడు. కాబట్టి మనం దాన్ని ఆపలేని పరిస్థితి ఉన్నప్పుడు డామేజ్ తక్కువ జరిగేలా చూసుకోమని చెప్తున్నాను నేను. ఎందుకంటే అలా చేయకూడదు మీరు, అది ఇది ఇలాంటివి చెప్తామని అన్నీ అంటారు. దాన్ని ఎవడ ఆపలేడండి. అవును, వాస్తవం. మీరు ఆపలేనప్పుడు
దానివల్ల జరిగే డ్యామేజ్ తక్కువ. పిల్లల భవిష్యత్తు, కుటుంబ పరువు, తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలను ఆలోచించి ఒక్క క్షణం ఏదైనా చేసినప్పుడు షార్ట్ని ఆడమని చెప్తున్నాను నేను. సౌజన్య వృత్తి సమాజం మేల్కోవాల్సిన అవసరం ఉందని, చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, జాగ్రత్త వ్యవహరించకపోతే ఇలానే తయారవుతారు అంటూ విశ్లేషించిన నరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.